హాయ్ అండి. సీజన్ 8లో ఎవరు విన్నర్ అవుతారో అనేది అసలు చాలా ఊహకే అందట్లేదా అన్నట్టు అనిపిస్తుందండి. యాక్చువల్‌గా ఏమవుతుంది అంటే తెలుసుకోవాలనుందా? మరి నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. తర్వాత నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈసారి ఓటింగ్ అనేది ఏ విధంగా ఉందంటే చాలా కన్ఫ్యూజన్గానే ఉందని చెప్పాలండి. యాక్చువల్లీ ఏమిటంటే యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కడ చూసినా సరేనో ఆల్మోస్ట్ ఆల్ 7 పోల్స్ అయితే నేను చెక్ చేశానండి. దాంట్లో నిఖిల్ అయితే ఫస్ట్లో ఉన్నాడు, తర్వాత గౌతమ్ అనేది ఉంది. కానీ గూగుల్లో కానీ తర్వాత ఆ, ఇంకా ఎక్కడ చూసుకున్నా యూట్యూబ్ తప్ప మరి ఇంకా ఎక్కడ మనం చూసినా ట్విట్టర్ కానీ దేంట్లో చూసినా సరేనో గౌతమ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటున్నాడు. అక్కడ నిఖిల్ సెకండ్ ప్లేస్లో ఉంటున్నాడు. ఇక్కడ యూట్యూబ్లో మాత్రం నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో ఉంటున్నాడు అనమాట. అందుకని మీరు యూట్యూబ్ పోల్స్ని ఫాలో అవుతూ అరే నిఖిల్ ఫస్ట్లో ఉన్నాడు కదా ఇంకా వేయాల్సిన అవసరం లేదు అని అనుకోకండి. అదేవిధంగా మీరు గూగుల్లోని తర్వాత వెబ్ సైట్స్లోని వీటిల్లో చూసి గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు కదా ఇంకా పర్వాలేదు గౌతమే గెలుస్తాడు అని చెప్పేసి వేయడం మానేయకండి. ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా సిచ్యువేషన్ మారుతుందో తెలియదు. అందరూ యాక్చువల్లీ ఏంటంటే వెబ్సైట్స్ గూగుల్లో వీటిలో ఏంటంటే 1,00,000 అలాగా ఓట్ అనేది వేస్తూ ఉంటారు. కానీ యూట్యూబ్లో అయితే 2-3 lakhs దాకా ఓటింగ్ అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి గూగుల్లో అయితే తక్కువ ఓటింగ్ ఉంటుంది, తర్వాత యూట్యూబ్లో అయితే ఎక్కువ ఓటింగ్ ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి మీరు ఏంటంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓటు వేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేనేంటి నబీలు ప్రేరణ వీళ్ళకి ఓటు వేయొద్దని అంటున్నారా? అలాగని కాదండి. మీకు ఎవరు నచ్చితే ఎవరికి మీరు ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి మీరు ఓటు వేసేసుకోండి. నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే నిఖిల్ గౌతమ్ ఎందుకంటే వీళ్ళలోనే ఎవరైనా రన్నర్ అవ్వచ్చు, ఎవరైనా విన్నర్ అవ్వచ్చు. కనుక వీళ్ళ ఫ్యాన్స్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మా గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు కదా ఇంక అవసరం లేదు అని అనుకోకండి. గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్కి ఓటు వేసుకోండి. అదే నేను చెప్తున్నది. తర్వాత ఇప్పుడు ఓవరాల్గా అంతా కంపారిజన్ చేసి చూస్తే ఏంటంటే నిఖిల్ అనేది టాప్లో ఉన్నాడండి. తర్వాత గౌతమ్ అనేది ఉన్నాడు. నిఖిల్లో 35% ఉంటే గౌతమ్కి 30% ఉంది. అంటే వీళ్ళిద్దరి మధ్యన 5% అయితే తేడా అయితే ఉంది. అన్నీ నేను చేసి చెప్తున్నానండి. అన్నీ కంపారిజన్ చేసి టోటల్గా నేను చెప్తున్నది. ఇది అనఫీషియల్ మాత్రమేనండి, అఫీషియల్ కాదు. కానీ నేను ఎప్పుడు ఏం చెప్పినా అది ఎగ్జాక్ట్లీ అలాగే అవుతూ వస్తున్నది. అందుకని చెప్పేసి నేను చెప్తున్నది 99% దాకా కరెక్టేనండి. నిఖిల్ 35% ఉన్నాడంటే గౌతమ్ 30% ఉంది. 5% తేడా అయితే ఉన్నది. 5% అనేది చాలా తక్కువ కాదండి, ఎక్కువ డిఫరెన్సే ఈ ఫినాలే టైంలోనే. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఉన్నది ఎవరు అని అంటే ప్రేరణ ఉన్నదండి. ప్రేరణకు ముందు కొంచెం తక్కువ ఓటింగ్ ఉన్నాయి, ఇప్పుడు కొంచెం పెరుగుతూ వస్తుంది ప్రేరణకి మాత్రము. ప్రేరణ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. తరువాత వచ్చింది ఎవరంటే నబీల్ అండి. నబీల్ 4th ప్లేస్లో ఉన్నాడు. నబీల్కి అయితే సైలెంట్ ఓటింగ్ అయితే జరుగుతూనే ఉన్నదండి. యాక్చువల్ ఏంటంటే ముందుటి కన్నా ఇప్పుడు నబీల్ ఓటింగ్ కూడా పెరిగింది, ప్రేరణ ఓటింగ్ పెరిగింది, నబీల్ ఓటింగ్ కూడా పెరిగింది. తర్వాత 5th ప్లేస్లో ఉన్నది అవినాష్ అండి. అవినాష్కి ఫస్ట్ 2-3% అలాగుంటే ఇప్పుడు 4% దాకా అవినాష్ అయితే వచ్చాడు. కానీ ఎంత అవినాష్కి ఓటింగ్ పడినా వీళ్ళని మాత్రం క్రాస్ చేయలేడని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. అంటే 5th ప్లేస్లో ఉన్నది అవినాష్. ఈ విధంగా ఓటింగ్ ఆర్డర్ అయితే ఉన్నదండి. అందుకని మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి తప్పకుండా ఓటు వేసుకోండి, ఎక్కడా మిస్ అయ్యొద్దు. నేను ఒక కమ్యూనిటీ పూల్ పెట్టాను, దాంట్లో కూడా మీరు ఓటు వేయండి. తర్వాత మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. మరి మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు చెప్పండి. నాకైతే ఎవరు గెలిచినా పర్వాలేదు. అంతేగాని మీరు ఓటు వేసేటప్పుడు ఒకళ్ళు కన్నడనా ఒకళ్ళు తెలుగా అని చెప్పేసి ఆలోచించకండి. మీకు ఎవరి ఆట బాగుంటుందో వాళ్ళకి మాత్రమే ఓటు వేయండి. కన్నడ, తెలుగు ఇటువంటి లాంగ్వేజ్ మాత్రం మధ్యలోనికి తీసుకురాకండి, అది బాగుండదు. అందుకని చెప్పేసి మీకు నిఖిల్ ఆట బాగుందా నిఖిల్కి ఓటు వేయండి, గౌతమ్ ఆట బాగుందా గౌతమ్కి వేయండి. వైల్డ్ కార్డుగా వచ్చిన గౌతమ్ ఎంత రేంజ్లోకి వచ్చాడు అని చెప్పి మీకు అనిపిస్తుందా గౌతమ్కి ఓటు వేయండి. మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఓటు వేసి మీరు వాళ్ళని గెలిపించండి. ఈరోజు మండే కూడా అయిపోతుంది, ఇంకా ఎక్కువ రోజులు లేదండి. అందుకని చెప్పేసి ఎవరికి వేయాలో వాళ్ళు ఓటు ప్రతిరోజు మీరు ఓట్ చేయండి. అంటే 12 o'clock ముందుగానే, రాత్రి 12కి ముందుగానే ఓటింగ్ చేయండి. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ
ఓట్ చేయండి. డిస్నీ హాట్స్టార్లో ఓట్ చేయండి. తర్వాత మీరు మిస్ కాల్ కూడా ఇవ్వండి. లైన్స్ అయితే చాలా బిజీగా ఉంటున్నాయి, కలవటం లేదు అని అంటున్నారు. కానీ కలవకపోయినా ఇంకా చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలని అనుకుంటారు కనుక బిజీగా ఉన్నా అరే బిజీగా ఉందని చెప్పేసి వదిలేకండి. ఇప్పుడు బిజీగా ఉందో ట్రై చేస్తూ ఉండండి. ఎప్పుడో ఒకసారి తగులుతుంది. అందుకని చెప్పి మీరు ఓటు వేయడం అస్సలు మర్చిపోకండి. ఈ సీజన్ 8 అనేది పూర్తిగా కన్ఫ్యూజన్గానే ఉంది. సహజంగా ఎప్పుడూ మనకు తెలిసిపోతుంది. కిందటిసారి సీజన్ 7లో అయితే మనకు తెలుసు పల్లవి ప్రశాంతే అవుతాడని చెప్పేసి. కొన్ని సీజన్లు అలాగే ఉన్నాయి. లాస్ట్ దాకా ఒకళ్ళు అనుకున్నారు, తర్వాత స్టేజ్ మీద విన్నర్గా ప్రకటించింది ఇంకొకళ్ళు అయ్యారు. అందుకని చెప్పేసి నేను చెప్తున్నది ఏంటంటే ఓటింగ్ వేయండి, నెగ్లెక్ట్ చేయకండి అని చెప్పేసి. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తర్వాత సహజంగా ఈ మధ్య ఈ వీక్ అంతా నార్మల్గానే జరుగుతుంది. ఇప్పుడు ఈ వీక్లో ఏంటంటే ఎవరు నామినేషన్లో అంటే అందరూ నామినేషన్లో ఉన్నట్టే కదా, ఫైనలిస్ట్ అయిపోయారు అంటే వాళ్ళకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది. అందుకని చాలా సింపుల్గా రిలాక్స్గా ఉండి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు హౌస్లో మాత్రం. మరి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కనుక మనం కూడా ఎంజాయ్ చేస్తూ మంచిగా ఓటు వేసుకుందాం. ఓకే బాబాయ్, సీ యూ.